కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ములుగు జిల్లాలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యూత్ నాయకులు దాడి చేసినందుకు నిరసనగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బండారుపల్లి రోడ్లోని మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు బీజేపీ నాయకులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీలు చింపిన ఘటనలో ఓ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ ములుగు జిల్లాలో బీజేపీ కార్యకర్తలు చేసినటువంటి నిరసన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పైన బీజేపీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేస్తూ నినాదాలు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే బీజేపీ కార్యకర్తలు ధర్నా చేసి సీఎం దిష్టిబొమ్మ కాలబెట్టుతుండగా పక్కనే ఉన్న మంత్రి సీతక్క ఫ్లెక్సీని కూడా వాళ్ళు చించివేయడం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు వాళ్ళను వారించేటువంటి ప్రయత్నం చేశారు. నిరసన చేసుకోవాలి కానీ ఇతరుల ఫ్లెక్సీలను చించకూడదని వాళ్ళకు సూచించినా వాళ్ళు వినలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీ ఎత్తేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు అక్కడ దాని సమీపంలోనే బండారుపల్లి రోడ్డులో ఉండేటువంటి మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయం వైపు బీజేపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. క్యాంపు కార్యాలయంలోకి వచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని వారించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయగా పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే మోహరించినటువంటి పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కేసులు కూడా నమోదు చేశారు. దీంతో పాటు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అంతటా కూడా 6 జిల్లాల పరిధిలో అంతటా కూడా బీజేపీ నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగాయి. లక్ష్మీదుర్గ. రైట్.